దగదత్తి మండలం దుండిగం గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే. ప్రతి గ్రామానికి రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అవి ఉచితంగా కదనైనా ఈరోజు పేదరికాన్ని పాల్గొనేదానికి ప్రజలకి మనం అండగా ఉండాలి. ముందు వాళ్ళు తినేదానికి పట్టే అన్నం కావచ్చు, ఉండేదానికి ఒక గూడు కావచ్చు, అదేవిధంగా పంటలు పండించి ప్రజలకి అన్నదాతైన రైతన్నలకి అండగా ఉండేదానికి కావచ్చు. ఈరోజు జగనన్న ఈ పథకాల ద్వారా ఆదుకుంటా ఉన్నాడు. అంతేకాదు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఈరోజు మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తాము. అభివృద్ధి అనేది మనం చూడగా ఈరోజు చక్కటి సచివాలయ పాలన, గాంధీజీ గారి కళలు ఏవైతే ఉన్నాయో గ్రామ స్వరాజ్యం అనేది ఈరోజు మీ ఊళ్ళో ఒక చక్కటి సచివాలయం, ఒక ఆర్బీకే రైతు సోదరుల కోసం ఈరోజు పంట పండించింది అమ్ముకోవాలన్నా, పంటకి కావాల్సిన ఎరువులు కావాల్సన్నా, పంటకు సంబంధించి ఏ పంట వేసుకోవచ్చని భూసార పరీక్ష అన్నా, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన ఆర్బీకే ద్వారా చేయటం, అదేవిధంగా పేదలందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలా అని ఈరోజు హెల్త్ సెంటర్స్ మీ గ్రామ సెంటర్లో ఈరోజు నిర్మించడం, ఇవన్నీ కూడా అభివృద్ధి. ఇవే కాదు, ఈరోజు ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ కూడా మన పిల్లల్ని చదివించుకోవాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, డబ్బు లేదు కాదు, కాలేజీలు చదివించడానికి అవ్వదు, ఇంగ్లీష్ మీడియం చదివించడానికి అవ్వదు. ఈరోజు ఏ అక్కచెల్లెమ్మ కూడా బాధ లేకుండా మాకు జగనన్న ఉన్నాడు, మా పిల్లల్ని చదివించడానికి ఇంగ్లీష్ మీడియం చదివినా, ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా మాకు జగనన్న అండగా ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ ఉంది. ఈరోజు ఒక విద్య కోసమే దాదాపు 54,000 కోట్లు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన గౌరవ ముఖ్యమంత్రి చేశారంటే, ఈ రోజు ఆ పిల్లలంతా కూడా చదువుకొని ఉన్నత స్థానాలకు పోయి ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవటమే కాకుండా ఆ గ్రామాలను కూడా అభివృద్ధి చేసేదానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఒక్క పిల్లవాడు చదువుకుంటే ఏ విధంగా ఆ కుటుంబాలు బాగుపడతాయి, ఏ విధంగా ఆ గ్రామాలు బాగుపడతాయి అనే దానికి ఒక నిదర్శనం. నేను ఇక్కడ సామాన్యమైన రైతు కుటుంబంలో మా తండ్రి గారు 1.5 ఎకరాలతోటి 7 మందిని సాకటం జరిగింది. 4 చదివించింది నన్ను ఒక్కడనే. నేను ఒక్కడిని చదువుకోవటం వల్ల ఈరోజు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, మా అన్నదమ్ములు కావచ్చు, అక్కలేదు కాదు, అందరి కుటుంబాల్లో ఈరోజు వాళ్ళ పిల్లలంతా అక్కడ చదివించాం, వాళ్ళంతా అక్కడ చాలా ఉన్నత స్థానానికి అయిపోయారు. ఈరోజు ఆర్థికంగా బలోపేతమై ఈరోజు కావలికి మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా నేను ఒక్క చదువు ఈరోజు అయ్యానంటే, ఈరోజు 1,00,000 మంది బిడ్డలు జగనన్న చదివిస్తున్నారంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళంతా కూడా బాగా ఉన్నత స్థానాలు పెట్టి ఏ విధంగా అభివృద్ధి చెందుతో ఒక్కసారి ఆలోచించండి. అందుకే జగనన్న ఒకటే చెప్తున్నాడు, ఈ రోజు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా పిల్లలకి ఉందంటే అది చదువు. అటువంటి చదువుగా మనం ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం. అందుకే జగనన్న 54,000 కోట్లు పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాడనేది గుర్తుపెట్టుకోవాలని శ్రీనివాసం. ఈరోజు ఈ గ్రామంలో లాస్ట్ మన మండలంలో ఉండే విలేజ్ కి ఎంత అభివృద్ధి చెందిందంటే, మీరు 14 ఏళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు సీఎం ఉన్న టైంలో ఏం అభివృద్ధి జరిగింది ఇక్కడ? వాళ్ళ కార్యకర్తలు వాళ్లే దోచుకున్నారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి, మన ప్రీతమ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డెవలప్ అంటే ఏందో ఇప్పుడు మన జగనన్నను పట్టుకొని ఈ మారుమూల గ్రామంలో ఇన్ని హెల్త్ ప్రతి ఒక్కటి ఇక్కడ లాస్ట్ లో విలేజ్ అయినా ఆ గ్రామం అభివృద్ధి చెందాలని ఆ రోజు మన జగనన్న మేము గ్రామం మీద పోయేటప్పుడు ఇక్కడ పాదయాత్ర చేసి మన ఎమ్మెల్యే గారి దారిన తీసుకొని వస్తే ఈ బ్యాక్వర్డ్ ఏరియా సార్, ఈ 6 పంచాయతీలు
ఇటు పోవాలా, అక్కడంతా అభివృద్ధి ఉందని తెలుసుకొచ్చి ఆనాడు ఇచ్చిన వాగ్దానం పూర్తిగా తప్పకుండా మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ నారాయణ నాయుడు గారు వీళ్ళందరూ పట్టుబట్టి ఇంత అభివృద్ధి చేశారు. మీ అందరికీ తెలిసిందే. ఈ సచివాలయం పరిధిలో 2,44,00,000 అభివృద్ధి చేసిన ఘనత మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని నేను ముఖ్యంగా తెలుసుకుంటున్నాను. అదేవిధంగా బాలన్న ఏ రోజు గర్వతి కానీ ఎమ్మెల్యే గారు ఇంటికి పోయినా పలానా అభివృద్ధికి ఇది కావాలని ఆయన బట్టే శ్రమ ఇప్పుడు దాకా మాకు ఉన్నారు. మాకు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ పార్టీలో కానీ ఇంత అభివృద్ధి కోసం ఆయన తపన ఏమున్నా ముక్కుసూటిగా నన్ను కానీ ఎమ్మెల్యేలు కానీ ముక్కుసూటిగా మొహాన్ని అడిగేస్తాడు. కడుపులో ఒకటి కూడా పెట్టుకోడు. మాకు ఇంకా ఇది కావాలా, ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ఇలా కూడా కోరాడు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఇంత గ్రాంట్ ఇచ్చిన పాటు సుఖం కాదు. కొన్ని వాళ్ళకి వచ్చి డబ్బులు ఇచ్చినా కానీ చేసేవాళ్ళు చదవలేదు. ఈ రోజు ఏదో రూపాయి వచ్చినా ఆయన పక్కాగా చేసి చూపించిన ఘనత ఈ గ్రామ సర్పంచ్ బాలనాయుడు గారికి నా తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు.